నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లు మనిపించిన బీజేపీ ఎంపీ మహిళా ఫిర్యాదుతో ఆగ్రహించిన ఈటల రాజేందర్ కార్పొరేట్ సంస్థలు మారుమూల గ్రామాలను దత్తత తీసుకోవాలి ములుగు జిల్లాలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఐ నేత నారాయణ రైతులకు నకిలీ పురుగుల మందులు అంటగట్టిన డోర్నకల్ వ్యాపారులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతుల ఆందోళన పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ను కొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వైపు కోపంగా దూసుకొచ్చిన ఈటల అతని చెంపపై ఒక్కటి కొట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో ఈటల పర్యటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలువురు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈటల రియాలిటీ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. ఇలాంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింక్రోని ఓపెన్ టెక్స్ట్ సంస్థల సహాయక సహకారాలతో నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఎల్బీనగర్ గ్రామంలో మంత్రి సీతక్క విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్పొరేట్ సంస్థలు అన్ని మారుమూల గ్రామాలను దత్తత తీసుకోవాలని గత 5 నెలల నుండి స్వచ్ఛంద సంస్థలను ములుగు నియోజకవర్గానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ వారు ఇప్పటికే 6 గ్రామాలను దత్తత తీసుకున్నారని అన్ని స్వచ్ఛంద సంస్థలు ములుగు నియోజకవర్గం వైపు చూసి అభివృద్ధి చేయాలని కోరారు. అర్బన్ నక్సలైట్స్ వామపక్ష తీవ్రవాదాన్ని 2026లోపు అణచివేస్తామని ప్రగల్భాలు పలికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు మీరు విడుదల చేసిన ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి ప్రగల్భాలు పలకడం మానుకోవాలన్నారు. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్ నక్సలైట్స్ ని అంతమొందిస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశాడు. 2026 అంతా పూర్తి చేస్తామని చెప్పేసి ఒక ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఇది అర్బన్ నక్సలైట్స్ను లేదా నక్సలైట్స్ను అణచేటువంటి అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయండి. ముందర బీజేపీ ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి. పేద సమస్య పరిష్కారం చేయండి. అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తాం, గిరిజనులకి అప్పగిస్తామని చెప్పి గిరిజనులకు రైట్ ఇవ్వండి. వాళ్ళ బతుకుల సమస్య పరిష్కారం చేసుకోండి. అవేమి చేయకుండా మీరంతా మంట కల్పిస్తూ అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తూ గిరిజనులను ఊచకోత కోస్తూ
రక్షణ కల్పించకుండా చేసి పేదరికాన్ని నిర్మూలించకుండా చేయకపోగా కార్పొరేట్ కంపెనీ లాభాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయకుండా ఉత్త ప్రగల్భాలకు వెళ్తే ఏ లాభం? గట్టిని పైన మీరు నరికేయవచ్చు, కానీ మొదళ్ళు ఉంటాయి. మొదళ్ళే అసలు వామపక్షాలు కానీ నక్సలైట్లు కానీ ఎవరైనా చేసేటువంటి సమస్యలు. అవి పరిష్కారం చేయకుండా మీరు ఏ ప్రగల్భాలు వెళ్ళినా కూడా కేవలం శుష్క వాగ్దానాలు అవుతాయి తప్ప ఇంకోటి కానీ కాదు. ఇదంతా వాగాడమని తప్ప చేసి చేత కాదు. అనవసరంగా ఇట్లాంటి సమస్య పెట్టి రెచ్చగొట్టుకునే బదులు సామరస్యంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసుకుంటూ భారతదేశం లౌకిక వ్యవస్థను కాపాడుకుంటూ అన్ని మతాలని కులాలను సమానంగా చూస్తూ పేదరికాన్ని నిర్మూలించే పద్ధతి చూసుకుంటూ ప్రత్యేకంగా అడవి సంపదని పరిరక్షిస్తూ అడవిలో నివసించేటువంటి గిరిజనులకు హక్కు కల్పించేటువంటి సమస్య చేస్తే అప్పుడు పరిష్కారం. లేకపోతే ఇట్లాంటివంతా ఉత్త ఓకదంపుడు ఉపన్యాసాలు. ఇట్లాంటి ఎర్రజెండా మంది అనేక మంది హోమ్ మినిస్టర్లు వచ్చిపోయారు, అనేక ప్రధానమంత్రి వచ్చిపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీరు కూడా ఏమీ చేయలేదని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పగలను. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు కోరారు. హైదరాబాద్ హైదర్గూడలోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైర్మన్, మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెరుగైన అభివృద్ధిని సమర్థంగా విధులు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73, 74వ రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తూట్లు పొడిచే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక, పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్తు అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతమైన పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించేందుకు వీలు పడుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. రాజీవ్ గాంధీ కళ్ళు కన్నా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక దృష్టితోటి 73, 74 రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు అధికారులను కట్టబెట్టి బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే విధంగా మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలను నిర్వీర్యం చేసి, చట్టాలను సవరణ చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి పాలక వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం గుడిగట్టుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దీన్ని సమగ్రంగా పరిశీలించాలని, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పురపాలన సాగుతూ ఉందో, చట్టాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చట్టాన్ని రూపొందించి సవరణలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అధికారులకు ఇచ్చి ప్రజా ప్రతినిధులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి అధికారులు పాలక కౌన్సిల్ల పైన అజమాయి చెలాయించే విధంగా ఈరోజు పాలన కొనసాగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా స్థానిక సంస్థలకు కానీ ప్రజాప్రతినిధుల వ్యవస్థకు కానీ ఎంత మాత్రం సరిపడడం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితం 2700 కోట్ల రూపాయలను 11 సంవత్సరాలుగా బకాయి వేయడం మొత్తాన్ని కూడా చెల్లించింది. ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియడం కాకుండా ప్రజాపాలన అందిస్తున్న దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులే బాలిక ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. 3 పిల్లలు, 2 పాపలు, మహాత్మా జ్యోతి పులే కాలేజీ ఒక అమ్మాయి, 9th క్లాస్ ఒక అమ్మాయి. అయితే వాళ్ళిద్దరిని వాళ్ళ క్లాస్ మేడం ఫోన్ చేసింది, తీసుకొస్తున్న మేడం అని చెప్పి తీసుకొచ్చేసినాం. మామూలుగా హాస్టల్లో తోలినాం. హాస్టల్లో తోలి లోపల లగేజ్ పెట్టింది, గేట్ బయట లగేజ్ పెట్టింది.
పెట్టేసిన తర్వాత మా పిల్లలు నల్లులు పెట్టేసి మేము వెళ్ళిపోయినాక ఒక గంటకి 45 నిమిషాల మధ్యలో నాకు ఫోన్ చేసి మీ పాప ఉరేసుకుంది అని చెప్పేసి ఫోన్ కాల్ చేశారు సార్ నాకు. ఎమ్మటే నేను బండి వేసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే ఈ ఏరియా హాస్పిటల్కి వాళ్ళు వేరే ఆటోలో తీసుకొచ్చారు. నేను వెనకంగా బండి వేసుకుని నేను వచ్చేసిన లోపలికి ట్రీట్మెంట్. అప్పుడే నేనే తీసుకుపోయి లోపల పెట్టేసిన. నేను కండిషన్ సీరియస్గా ఉన్నది. వాళ్ళు అక్కడ హాస్టల్లో బందోబస్తు పెట్టిరు, ఇక్కడ హాస్టల్ బందోబస్తు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవుట్ అనేది వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు పెద్దమ్మాయి ఇలా పాప పెద్దమ్మాయి కూడా అదే హాస్టల్ ఉన్నది. అమ్మాయిని వీళ్ళు మైండ్ వాష్ చేసేటందుకు వరకు అమ్మాయిని లోపల పెట్టుకున్నారు. మా పిల్లలు పోయి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి మేము పిల్లలు పంపిస్తే మేము పంపించాం పిల్లలు అనేది. దానికి కారణం ఏంటండి? ఇప్పుడు ప్రిన్సిపాల్ ఒక రకంగా చెప్తుంది, హౌస్ టీచర్ ఒక రకంగా చెప్తుంది, ఇంకొక ఆమె వచ్చి సార్ ప్రైవేట్ తీసుకుపోదామా సార్, మీరు కోఆపరేట్ చేస్తారా, ప్రైవేట్ తీసుకుపోదాం. ఏంది ఇది? 100 కోట్లు పెట్టి హాస్టల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే ప్రైవేట్ తీసుకుపోదామని ఆ వాయిస్ ఎందుకు వస్తుంది? వాళ్ళ నుంచి తప్పులే 100% వాళ్ళ టీచర్స్ ఆ ప్రిన్సిపాల్ నుంచి జరిగిన తప్పు తప్ప వేరే లేదండి. ఇది ఎంత కావాలని నాటకం ఆడుతున్నారు. పేరు వి హర్షిత అండి, బీబీగూడెం పక్కన. మా దగ్గర 9th క్లాస్ చదువుతుంది. పాపకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక అక్క ఉంది. ఇద్దరిని వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు తీసుకొచ్చి దింపిండ్రు. 10:51కి ఆ పాప ఇన్వర్డ్లో సిగ్నేచర్ చేసిరండి. అయితే పెద్ద పాప ఏమో క్లాస్ టీచర్ని కలవడానికి వెళ్ళింది. చిన్న పాప కలవకుండానే బ్యాగ్స్ తీసుకొని పైకి వెళ్ళిందండి. జస్ట్ 10-15 మినిట్స్ అండి. 11:35కి ఆ పాప హ్యాంగ్ అవుతూ పిల్లలు టీచర్స్ చూశారు. వెంటనే తీసేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చినామండి. అంతే, అదే జరిగింది. స్కూల్ రీఓపెన్ కాబట్టి రమ్మని అయితే ఫోన్స్ చేస్తామండి మేము. అంతే, రిపీటెడ్గా అయితే ఏం చేయలేదు. వాళ్ళ క్లాస్ టీచర్ ఒక్కసారి ఫోన్ చేసి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి రండి అని అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము. అట్లాగే ఆ పాపకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అంతేనండి. నకిలీ మందులు అంటగట్టారంటూ రైతులు ఆందోళన చేపట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో చోటు చేసుకుంది. నకిలీ పురుగు మందులతో కొన్ని మందుల దుకాణాల యజమానులు రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పురుగుల మందులను ఇస్తున్నామని రైతులను నమ్మపలికి అమాయక రైతుల దగ్గర వేలాది రూపాయలను గుంజుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి రైతులకు నకిలీ మందులు అంటగట్టిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిష్కారం కావట్లేదు. అంటే మేము ఎట్లా అంటే దేనికి సార్ తిప్పండి సార్ ఒక్క నిమిషం. ఇక్కడ ఇక్కడ సార్ ఇగో కంపెనీ ఆయన ఏం చేసిండే ఇక్కడ డైరెక్ట్ ఇండో ఫీల్డ్ అని గుర్తిండు. ఇదేంటంటే డూప్లికేట్ ఇక్కడ లేదు. క్యాబ్ లోపల వేసింది సార్ 4-3 సార్లు. కృష్ణా టైలర్స్ అనే షాపులో ఎలక్ట్రో మందు అనేది ఫేక్ అంటే దొంగ మందు అమ్మటం జరిగింది. దానికి రైతులు చుట్టుపక్కల రైతులు సుమారు 2-3 వేల మంది రైతులు అందరం కూడా 2 సార్లు ఎలక్ట్రో సీజ్మెంట్ కొట్టడం జరిగింది. ఈ నల్లి ప్రభావం ఉన్నప్పుడు ఎలక్ట్రో సీజ్మెంటే అందరూ కూడా సిఫార్సు చేస్తారు, సైంటిస్టులు కానీ అందరు కానీ. అది కొడితేనే కొంచెం అంత ఇంత కాపాడుతుంది కాబట్టి దాన్ని అందరూ కొట్టడం జరిగింది. ఒకసారి మంచిది, ఒకసారి సెట్, ఒకసారి మంచిది, ఒకసారి సెట్. ఆ విధంగా దగ్గర ఎన్ని లక్షల రూపాయలు మంది మీరో తెలియదు. అందరు రైతులు నష్టపోయారు కాబట్టి ఇక్కడ సంబంధిత అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని కలెక్టర్ గారు కూడా ఇక్కడ 20 కిలోమీటర్ల దూరం ఉంది, ఇంతమంది రైతులు సఫర్ అవుతున్నారు, 3 గ్రామ పంచాయతీ రైతులు. దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ షాపులు, ఈ మండలంలో ఉన్న షాపులు కూడా మొత్తం కూడా తక్షణమే విజిట్ చేసి ఇక్కడ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్టోర్స్ మీట్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి పోటీలు రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ క్రీడల్లో
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, మీరు క్రీడల్లో ఎంత ప్రతిభ కనబరిచారో అనేది ముఖ్యమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి మొదలైంది. చెరువులు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై నగరవాసుల ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులను అందజేశారు. ఆయన అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో మరో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్కు చెందిన రవితేజపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన యువకుడిని హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమారుడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా 2022లో రవితేజ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఒబ్బరికి రావద్దు ఏదో దాన్ని పోతే ఏమై చేస్తుండడు నా కొడుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లు మనిపించిన బీజేపీ ఎంపీ. మహిళ ఫిర్యాదుతో ఆగ్రహించిన ఈటల రాజేందర్. కార్పొరేట్ సంస్థలు మారుమూల గ్రామాలను దత్తత తీసుకోవాలి. ములుగు జిల్లాలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఐ నేత నారాయణ. రైతులకు నకిలీ పురుగుల మందులు అంటగట్టిన డోర్నకల్ వ్యాపారులు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.